Welcome to Bhargav Shorthand Classes. My number is 9182169333. అసలు షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి? షార్ట్ హ్యాండ్ అనేది ఇంగ్లీష్కి కోడెడ్ లాంగ్వేజ్ ఫస్ట్ డిజైన్ చేసింది. దిస్ వాజ్ డిజైన్డ్ బై ఐసాక్ పిట్మ్యాన్. హీఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ షార్ట్ హ్యాండ్. సో షార్ట్ హ్యాండ్ మనం నేర్చుకుంటున్నది shorthand is designed by Isaac Pitman. సో దీని తర్వాత ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే మనకి ఇంటి ముందు నుంచి ఒక ఎడ్ల బండి పోతుంది, బుల్లక్ కార్ట్. ఆ బుల్లక్ కార్ట్ పోతుంటే ఆ బుల్లక్ కార్ట్ వీల్ని అబ్జర్వ్ చేశాడు. బుల్లక్ కార్ట్ స్లోగా మూమెంట్ ఉంటుంది, ఆ స్లో మూమెంట్ని అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేస్తే దీంట్లోంచి మనము స్ట్రోక్స్గా తీసుకోవచ్చు కదా అని ఆయన మైండ్కి ఏదో వచ్చింది. సో ఆ మైండ్కి వచ్చిన దాన్ని పేపర్ మీద పెట్టి చేస్తూ ఇది స్టార్ట్ అయింది 1822లో స్టార్ట్ చేస్తే హీ హాజ్ కంప్లీటెడ్ ఇన్ 1837. అంటే 15 లాంగ్ ఇయర్స్, 15 ఇయర్స్ పట్టింది కంప్లీట్ చేయడానికి. అప్పుడు బుక్ వచ్చింది మనకి, పిట్మెన్ బుక్ అనేది. సో దీని మీద హీ హాజ్ డన్ ఎ టెరిఫిక్ రీసెర్చ్. ఎలా రీసెర్చ్ అనేది ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేశాడు అనే దానికి ఇంగ్లీష్లో మనకి ఉన్నవి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26, దట్ ఈస్ A to Z. ఈ A to Z ఆల్ఫాబెట్స్నే దీంట్లోకి కన్వర్ట్ చేయాలి అనుకున్నాడు. సో హీ హాజ్ మేడ్ ఎన్ నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ హీ హాజ్ కమ్ అవుట్ విత్ సమ్ డిజైనింగ్. ఆ డిజైనింగ్ ఏంటో మనం చూద్దాం. సో దీనివల్ల యూజ్ ఏంటి మనకి? ఈ షార్ట్ హ్యాండ్ ఏంటి? ఇప్పుడున్న జనరేషన్కి కానీ చాలామందికి అసలు షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి అనేది ఒక $1 million క్వశ్చన్. సో షార్ట్ హ్యాండ్ ఈజ్ ఏ కోడింగ్ for English language. Shorthand is code for English language. Imagine last 35-40 years మధ్యలో మనకి సి లాంగ్వేజ్తో స్టార్ట్ అయింది. ఇంకా మాట్లాడితే డీబేస్, అంతకన్నా ముందుకెళ్తే MS-DOS, ఇట్లా చాలా ఉన్నాయి కంప్యూటర్ లాంగ్వేజ్లు. బట్ 198 years బ్యాక్ దీనికి ఆర్జం పోసాడు ఐసాక్ పిట్మ్యాన్. సో అలా ఆర్జం పోయడం వల్ల ఆయనకి గవర్నమెంట్ ఆఫ్ ఇంగ్లాండ్ సత్కారం చేసింది. ఏమని? సర్ అని అవార్డ్ ఇచ్చింది. అప్పటి నుంచి హీఈస్ నోన్ యాజ్ సర్ ఐసాక్ పిట్మ్యాన్. సో మనం నేర్చుకుంటున్నది పిట్మెన్ షార్ట్ హ్యాండ్. సో షార్ట్ హ్యాండ్ అనేది ఇంగ్లీష్కి కోడెడ్ లాంగ్వేజ్. అసలు ఈ కోడింగ్ ఎందుకు? ఇంగ్లీష్ లేదా అంటే మనం మ్యాక్సిమం స్పీడ్ రాయగలిగింది ఇంగ్లీష్ని ఎవరైనా చదువుతుంటే ఇంగ్లీష్లో రాయగలిగింది మనము టు స్టార్ట్ విత్ 35 to 40 words per minute రాయగలుగుతామేమో. కంటిన్యూస్గా రాయాలి అంటే మనకి లాస్ట్కి వచ్చేసరికి 4-5 minutes తర్వాత మనం 20 to 25 words కన్నా ఎక్కువ రాయలేం యూజింగ్ ఆల్ అబ్రివేషన్స్. కనుక దానికి ఏదన్నా అంటే సపోజ్ 80 words per minute, 100 words per minute, 120 words per minute, 180 words per minute ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చెప్పేటప్పుడు రికార్డ్ చేసేసుకోవచ్చు కదా, డిక్టాఫోన్స్ ఉన్నాయి కదా, చాలా మాట్లాడతారు. కానీ చెప్పేవాళ్ళు చెప్పిందే రాయడం వల్ల యూజే ఉంది. దాన్ని కరెక్ట్గా ఫార్మాట్ చేయగలిగి చెప్పిన వాళ్ళ షూస్లోకి మనం స్టెప్ పెట్టి వాళ్ళ బ్రెయిన్లో ఏం అనుకుంటున్నాడు అనే దాన్ని మనం పట్టగలిగితే అప్పుడు దానికి సంపూర్ణంగా ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ఈస్ స్టెనోగ్రాఫర్ కెన్ డూ. స్టెనోగ్రాఫర్ అనేది జాబ్. ఆ జాబ్కి కావాల్సింది షార్ట్ హ్యాండ్. ఒక ఇంజనీర్ అనేది జాబ్. ఇంజనీర్కి కావాల్సింది ఏంటి? ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి. సివిల్ ఇంజనీరింగ్ కావాలంటే సివిల్ ఇంజనీరింగ్ చదివితే సివిల్ ఇంజనీర్ అవుతాడు. అలాగా షార్ట్ హ్యాండ్ అనేది సబ్జెక్ట్ నేర్చుకొని పాస్ అయితే
మనకి స్టెనోగ్రాఫర్ అనేది జాబ్ అండి. స్టెనోగ్రాఫర్ జాబ్లో మనకి జాబ్స్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. స్టెనో అనేది దట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్వేజ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్. ఈ షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలామంది అంటారు, సార్ నేను తెలుగు మీడియం వాడిని, నాకు వస్తుందా అని. లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా మనం నేర్చుకున్నాం కదా. సో తెలుగు మీడియం అనే ఒక చిన్న చూపు, మన మీద మనమే చిన్న చూపు వద్దు. నేర్చుకోవాలి తపన ఉంది, నో సెకండ్ థాట్, వచ్చేయండి. లేదా ఇప్పుడు నాకు కోవిడ్ సిచ్యుయేషన్ కాబట్టి ఆన్లైన్లో చేయండి. అబ్సల్యూట్లీ ఐ ఆమ్ హియర్ టు గివ్ ఆల్ సార్ట్ ఆఫ్ గైడెన్స్ యాజ్ ఫార్ యాజ్ షార్ట్ హ్యాండ్ ఈజ్ కన్సర్న్డ్. సో ఈ షార్ట్ హ్యాండ్ అనే దాన్ని A to Z మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లాగానే దీంట్లో కూడా కాన్సోనెంట్స్ అని డిజైన్ చేశారు. ఆ కాన్సోనెంట్స్ తర్వాత వోవెల్స్ బ్రాడ్గా నేను డిస్కస్ చేస్తున్నా. దాని తర్వాత డిఫ్థాంగ్స్, ట్రైఫోన్స్, ఇలా షార్ట్ హ్యాండ్ ముందుకెళ్తూ ఉంటుంది. ఇలా ముందుకెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఒక బుక్ తీసుకొని మనం చదివితే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే అది ఇంగ్లీష్ అయితే చాలు, అది లీగల్ ప్యాసేజా ఇంకొక ప్యాసేజా, వీ హ్యావ్ నథింగ్ టు డూ. సో ఒక ప్యాసేజ్ నా దగ్గర ఉంది. దీన్ని The money involved is so large that it could plausibly control the politics of the country, yet we have allowed these resources to be distributed at the politicians' discretion. We continue to watch their tennis match politics. ఇలా ఎంత ఫాస్ట్ చదివినా మనము షార్ట్ హ్యాండ్ అనే కోడింగ్లో రాసేసుకోవచ్చు. ఫర్ దట్ మ్యాటర్ స్కూల్ గోయింగ్ ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ కానీ, అంటే కాలేజీ ప్రొఫెషనల్ వేర్ అని కాదండి, మనం డిగ్రీలో ఉంటే కాలేజ్ స్టూడెంట్స్ అంటాము, హయ్యర్ ఎండ్కి వెళ్ళిపోతే ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అంటాము, లేదా LLB చేస్తున్న వాళ్ళు, మాస్టర్స్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ క్లాస్లో ప్రొఫెసర్ చెప్పే లెక్చర్ని మనం నోట్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. అక్కడ మీరేమి రికార్డింగ్స్ పెట్టుకోవడానికి కుదరదు. సో షార్ట్ హ్యాండ్ అనేది ఒకటి నేర్చుకుంటే వర్డ్ టు వర్డ్ మీరు రాసేసుకోగలుగుతారు. ఓ పక్క అక్కడ లెక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వీ విల్ బీ ఏబుల్ టు పెన్ డౌన్ ఎవ్రీ వర్డ్ బీయింగ్ అటర్డ్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ది లెక్చరర్ ఆర్ ది ప్రొఫెసర్. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. చాలా అది నేర్చుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే ఫ్రూట్స్, దాన్ని ఎంజాయ్మెంటు, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో బేసిక్గా షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ గురించి నేను ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను ఇప్పుడు. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మనము అసలు షార్ట్ హ్యాండ్ ఎమనేట్ అయింది ఎలాగా, దానికి డిజైనింగ్ ఏం జరిగింది, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ హిందీ లాంగ్వేజ్ ఆల్సో. సో ఇదే ఇంట్రొడక్షన్ని నేను ఫర్ రెస్ట్ ఆఫ్ ది ఇండియా, ఇది మనకి హోప్ఫుల్లీ సౌత్ ఇండియాలో తెలుగు స్పీకింగ్ స్టేట్స్కి చాలా బాగుంటుంది. ఫర్ రెస్ట్ ఆఫ్ లైక్ నార్త్ ఇండియా ఆర్ మిడిల్ పోర్షన్, ఈస్ట్ వెస్ట్, ఎవరైనా సరే వాళ్ళకి హిందీలో అయితే వెరీ కంఫర్ట్ ఉంటుంది. ఐ విల్ కమ్ అవుట్ విత్ హిందీ వర్షన్ ఆల్సో ఇన్ ది సేమ్ వే. థ్యాంక్ యూ.